నిజంగా ప్రిన్సెస్ లెక్క కొడుతుంది తెలుసా. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त. నచ్చిందా? నాకు బాగా నచ్చింది బాబా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైషమ్మ. ఏంది ఈరోజు మీ ఇద్దరం కనబడుతున్నారు ఈ ఛానల్ అనుకుంటున్నావా? ఎస్పెషల్ నేను కనవడానికి గల రీజన్ ఏంటంటే మా చిట్టిది రేపు బర్త్డే ఉంది కదా. సో మా బావ ఏం చేసినంటే మెల్లగా నా దగ్గరికి వచ్చి వైషమ్మకు ఏదైనా గిఫ్ట్ ఇద్దాము, ఫస్ట్ బర్త్డే కదా పెళ్ళైన తర్వాత ఏమైనా గిఫ్ట్ ఇద్దాం దా అని నన్ను తీసుకొచ్చిండు. ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము, ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థమవుతలేదు మా బావ కూడా. ఏమైనా కొంచెం స్పెషల్ ఉండాలని అంటుండు. ఆ స్పెషల్ ఏందో కూడా అర్థమవుతలేదు. నువ్వైతే ఏమి ఇవ్వాలనుకుంటున్నావు మరి? మన బ్లడ్ ఆట అయితే ఇవ్వాలనుకుంటున్నాడు. నీ బ్లడ్ తీసి వైషమ్మకు బ్లడ్ ఆట ఇవ్వాలనుకుంటున్నాం, అంతేనా? అది వైషమ్మకు సర్ప్రైజ్. మేము చెప్పలేము. మెల్లగా నా దగ్గరికి వచ్చి డ్యూటీకి పోతున్నాని చెప్పిండు మా బావ. డ్యూటీకి పోతున్నాని వచ్చిండు నా దగ్గరికి, కానీ డ్యూటీ ఈరోజు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈరోజు అయితే గిఫ్ట్ కోసం పోతున్నాం. చూద్దాం ఏ గిఫ్ట్ ఇద్దామో చూద్దాం, ఓకేనా? ఓకే. మేము ఒక పెద్ద గందరగోళంలో పడ్డాము. బ్లడ్ ఆట అని వినాం, కానీ బ్లడ్ ఆట కడిపోతే నేను ఈ రోజు అంటే నేను అందియలేను, దగ్గర 5-6 రోజులు టైం పడుతుంది. బట్ ఈ రోజు అయితే నేను అందియలేను అని చెప్పిండు. అంటే అందియచ్చు, బట్ చిన్నది. ఆ చిన్నది తీసుకోపోతే చిట్ ఏమంటుంది అంటే తిడుతుంది ఖచ్చితంగా. నేను చిన్నదానికి అంత అమౌంట్ పెట్టినామని. ఒకటి చూసినాము, అది 6,000 అంటుండు. కానీ అది రావాలంటే 8 రోజులు పక్కా టైం పడుతుంది. మరి ఇంత తొందర అయితే నేను అందియలేనని చెప్తుండు. ఏం చేయాలో అర్థం కాక మేము పెద్ద గందరగోళంలో పడ్డాము. ఇటు ఇట్లా సారీస్ గిఫ్ట్ ఇవ్వాలనా, లేదంటే ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇవ్వాలనా, ఈ బ్లడ్ ఆర్ట్ ఇద్దాం అనుకుంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది అనుకుంటే స్పెషల్ కాస్త ఏమైనా బుక్ అయిపోయినాము. 4 రోజుల ముందు వచ్చినా అయిపోయి అనిపించింది. ఇక ఎటు తోచిన పరిస్థితులు ఉన్నాం కాబట్టి మళ్ళీ ఏమైందంటే ఫోటో ఫ్రేమ్ ఇవ్వడానికి అయితే వచ్చినామన్నమాట. ఆ ఫోటో ఫ్రేమ్లో కొంచెం బెస్ట్ ఫోటో ఫ్రేమ్ ఇద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే శారీస్ తీసుకోకపోతే ఆమె శారీస్ కట్టుకోరు, ఇక తీసుకోకపోతే ఏం లాభం లేదు. బట్ ఫోటో కోసం అయితే వచ్చినాము. ఇక నచ్చిన ఫోటో తీస్తాము, ఓకేనా? తీసుకెళ్ళి ఫోటో ఏమి ఇవ్వాలి అని నెత్తి నోరు కొట్టుకోగా మాకైతే ఒకటి గుర్తుకొచ్చింది ఇద్దామని. ఇక్కడ చూస్తే ఒకటి అదే కళ్ళ కొట్టింది. సో అదే వేయాలని ఫిక్స్ అయిపోయినాము. అది మీకు చూపిస్తా అనుకున్నా, మీకు కూడా వేయించాము. మీకు కూడా కొంచెం సర్ప్రైజ్ ఉండాలి కదా. ఇక మా చిట్టికి మీరు ఒకటేసారి చూడుర్రి, ఒకటేసారి సర్ప్రైజ్గా ఫీల్ కావండి, ఓకేనా? ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడే చూద్దాం. అది ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడే చూద్దాం, ఓకేనా? ఇప్పుడైతే ఇచ్చినాము, రేపు రమ్మన్నాడు. ఇక రేపే ఇద్దాం, ఓకే ఓకే ఓకే. మా చిట్టి మాకు దావత్ ఇస్తుందో, ఇలా బర్త్డే దావత్. ఇలా ఎంత ఖర్చు అవుతుంది దాదాపు ఒక దగ్గర 50 లక్షలు కట్టేసి. అంత ఖర్చుగా అయితే ఒక 4,000-5,000 అయితే, అంతేనా? అంటే మనిషికి ఒక 1000 రూపాయలు అన్నట్టు. ఇక మా చిట్టి ఎవరెవరిని పిలిచింది, ఎవరెవరు వస్తారు కావచ్చు అనేది చూద్దాం. ఇప్పుడైతే షాప్కి వచ్చినాం. మా ఫేవరెట్ ఏంటిది మక్కడుకులు ఖచ్చితంగా ఉండాలి కదా బర్త్డేకి, ప్రతి బర్త్డేకి. నువ్వు తిన్నావా మక్కడుకులు ఎప్పుడన్నా? మన తెలంగాణలో అటు లేదట. ఇటు మన జైత్యాల డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్ అంటే మక్కడుకులు అంటే అందరు తెలియని వాళ్ళు లేరు. మా తమ్ముళ్ళ ఇన్ సైడ్ అయితే మక్కడుకులు అలాగే తెలియని తెలివాయి. ఇప్పుడైతే మేము దావత్లకు మక్కడుకులు తీసుకుంటున్నాం. ఎంజాయ్ ఉండదు. అద్దద్దు చికెన్ గంతగానే ఉంది. మరి తింటే అరిగిపోతాయి. అంతేనా? అంతే. చూసినా మా ఫ్యామిలీకి వచ్చినాక డైలాగులు నేర్తుండు. అప్పుడైతే ఎంత ఇన్నోసెంట్ అంటే మామూలు ఇన్నోసెంట్ కాదు. నా ఫ్యామిలీకి వచ్చినాక ఏమైనా ఇన్నోసెంట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్ అయింది. ఇక ఇలా మా చిట్టు అయితే మాకు దావత ఇస్తుంది. 5 కిలోలు. 10 మందికి 5 కిలోలు అంటే మనిషికి ఒక్క అర్ధ కిలో తింటాం ఇవాళ. ఏమంటావు? అంతే. దాంట్లో దగ్గర ఉంది అన్నయ్య, డైరెక్ట్ అన్నయ్య.
పారని అసలు మీకు వంట ఆడులై ఉంది వంట అనరు కూడా తెలియదా పొయ్యి గంత చిన్న మీద పెడతారా పొయ్యి మీద ఇంకో కూర అనరు కూడా వెళ్ళిపోతుంది సిలిండర్ ఉంది కాబట్టి అండు పొయ్యి మీద అండ ఎప్పుడు సిలిండర్ అయిపోతే పొయ్యి మీద కాకపోతే ఎలా అండుతారు రాను రాను గ్యాస్ అయిపోతుంది కొన్ని సంవత్సరాలు అయితే తర్వాత ఎప్పుడు పొయ్యి మీద నేర్చుకోవాలి కావచ్చు కాలింది టమాటా రాసుకుంటున్నా ఆ బండలు చిన్న అయినా అని చెప్పి తీసి మళ్ళీ పెడదామని చెప్పి అనుకున్నా కాలింది మంచిగా పెడుతున్నాం చూడు ఇట్లా బండలన్నా పెట్టాలా లేకపోతే బండలు పెట్టి అది పెద్ద చేసి ఇప్పుడు ఎంత జిల్లా అయితే చూడు మళ్ళీ వచ్చే బర్త్డేకి చికెన్ కాస్త 8 ఏళ్ళు మటన్ ఇప్పించాలి. ఎంత టైం అయిపోయి అయితే 2 గంటలు అవుతుందా కూర 2 గంటల నుంచి 2 గంటలు ఏమో రండి రండి మీరు కూడా తినండి మా చెల్లి బర్త్డే ఇవన్నీ ఇప్పుడు ఎన్నంటే తీసుకోవాలి దాతలు మీరే కదా దా మేము బిజీ ఉండడం వల్ల రాత్రి 9 గంటలకు వచ్చినాము తీసుకోవడానికి చెట్టుకి ఇవన్నీ తీసుకోవడానికి వచ్చినాము కేక్ కూడా తీసుకోవడానికి ఇక బర్త్డే గిఫ్ట్ అప్లై చేద్దామని అనుకున్నాము బట్ ఏంటంటే కొంచెం మాకు కొంచెం ఫెస్ట్ ఉండడం వల్ల బిజీ అయిపోయింది ఇక నైట్ ఇద్దామని ఫిక్స్ అయినాము ఆ ఫెస్ట్ అయిపోయేసరికి 9 అయింది సో అందుకే ఇప్పుడు మాతం గురికొచ్చినాము షాపులు మూసేస్తారని ఇక ఎప్పుడైతే వచ్చినాము తీసుకెళ్తున్నాము ఇక అక్కడికి అయినాక చిట్టుకి కేక్ వేయిస్తాం మా బావ లైఫ్లో ఫస్ట్ బర్త్డే చేసుకున్నాడు మా చిట్టి చేసింది ఇప్పుడు మా బావ ఫస్ట్ ఒక్కరికి చేస్తున్నాడు అన్నట్టు బర్త్డే ఎవరికి వేయలేదు మా వయసుకి చేస్తున్నాడు ఫస్ట్ బర్త్డే పిల్లలేరు పిల్లలు నీ పిల్లలు చాలు సింపుల్ అండ్ శాంపుల్ అది నీ టెక్నాలజీ మంచిగా కొడుతుంది ఫ్రెండ్ తీయండి సార్ తీయండి అమ్మా ఎంత లేట్ చేస్తుందా వైషు అమ్మ అందరికి వైషు అమ్మ అనేది మరి వైషు అమ్మని మరి ఏమైనా పెట్టినావు ఇవ్వాలి నువ్వు స్టేటస్ అమ్మని పెట్టినావా లేదా క్యాళ్ళు ముసుకేవు నిజంగా ప్రిన్సెస్ లెక్క కొడుతుంది తెలుసా రావమ్మ మహాలక్ష్మి అంటే యువరాణి లెక్క కొడుతుంటే కిరీటం అనుకుంటుంది ఏంది సూపర్ సర్ప్రైజ్ ఇచ్చిండు కేక్ సర్ప్రైజ్ మాకైతే ఒక బాధ అయిపోయింది ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఇచ్చుడు మ్యూజిక్ నీకు కాదు చిట్టిని అడుగుతున్నాం మేము హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ
బర్త్డే టు యూ. ఎవరిది బర్త్డే అయ్యాలా? మ్యాజిక్ క్యాండిల్స్ మళ్ళీ వాళ్ళు వస్తాయి. దానికి ఒకటే పరిష్కారం, తీసి పక్కకు వాడాడు, తీసి పక్కకు వాడాడు. దెయ్యం దెయ్యం. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a పుట్టినరోజు జై జేలు బావా పాట నువ్వు పాడాలి. అదే తింటూ చూసినావా? అదే తింటుందావో. చిట్టి బాబాయ్ కాదు, పుట్టినరోజు జయ జయలు చిట్టి పెళ్ళం పెళ్ళమ్మ పెళ్ళం పెళ్ళమ్మ. పుట్టినరోజు జై జేలు పొడుగు పిల్లమానిగా. ఫోటో కాదు ఇది, వీడియో. పేరు కోరి తెచ్చుకున్న కేక్ అది. పో నువ్వు జల్వరి పిన్న నేటుంది పో. బావా ఎందుకు ఎడుతున్నావు? బావా ఏడవకు. ఎందుకు ఎడుతున్నావు? ఏడవకు బావ, ఏడవకు. అరే ఏమైంది? సిటీ ఏది అంటావు? ఆనంద బాష్పాలు కనబడుతున్నాయి బావా. అంటే ఇంత మంచి బామరులు దొరికిరు నాకని, అంతేనా? అంతేగా. ఫోటోనా? ఇది చూడండి, ఇది చూడండి, పెట్టి నోట్లో పెట్టి ఇట్లా చూడండి. ఓకే బీర్ చాలా లేదు పెట్టినా. రంజిత బాధను పెడుతుందో. రోజులు 150 సంవత్సరాలు జరుపుకోవాలా? నువ్వు ఇక్కడికి రా. ఇప్పుడు చిట్టి ఇవ్వాలని పుట్టింది కదా, నీ చేతిలో పెట్టిన 150 ఏళ్ళు మంచిగా చూసుకో. పిల్ల పాపతో అన్ని శుభాలు జరగాల. ఓం నమ శివాయ ముక్కుడు దేవులు ఆశిస్తూ ఉండాలా, సరేనా? సగం నీకు కూడా తినబెట్టాలి, సగం భాగం కదా. చిట్టిని మంచిగా చూసుకోవాలా కదా? నేను అందరికి చెప్తున్నా, ఆడబిడ్డని మంచిగా చూసుకోవాలి. చెల్లె మా బావని మంచిగా చూసుకో. కానీ 150 ఏళ్ళు నువ్వు మంచి చూసుకో, 150 ఏళ్ళు చిట్టి మంచి చూసుకుంటది. మొత్తం భార్య 300 సంవత్సరాలు మంచిగా ఉన్నారు. పిల్ల పాపలతో అన్ని శుభాలు జరుగుతాయి. 300 సంవత్సరాలు మంచిగా ఉన్నారు. 300 సంవత్సరాలు మనకు కాదు, గడ్డప్పుకోలకు ఉండాలా. పుట్టమన్ను తెచ్చి परी बना के दिया प्यार की तेरी క్యాక్టస్ ఏంటంటే ఆ కేక్ బాగా రోజు పైనాపిల్ ఫ్లేవర్ చాక్లెటే మస్తు ఉంటది, అందుకని నాకు చాక్లెట్ ఇష్టం. వీళ్ళకేం పనిలేదు, తిండిపోతారు ఎప్పుడు అదే. ఓ కాదు 150 రూపాయలు, 150 రూపాయలు.
క్యారెక్టరిస్టా జాగ్రత్తది. మెల్లగా పట్టుకొని బాటిల్. ఏంటిది అది అలా పేరుందా లేదు ఏ, ఉన్నది. ఇంత మంచి రాపించలేదు నా పేరు వైశ్వమన్ మంచిగా ఉంది. బటన్ ఉంటది కదా వస్తుంది అది. అరే బావ పేరు కూడా ఒక సైడ్ రాపిస్తే అయిపోతుంది. వయసమ్మానే రాపించారు రా మనకు అట్లా రాదా తీయు చిన్న పోర్లు ఎక్కేస్తుంది ఇదైతే చెప్తలేరు ఇది ఇది ఓన్లీ తీసుకున్నారు కానీ ఇలా ఫోటోలు అయితే ఇక్కడ నా ఫోటో ఇట్లా ఈ ఫోటో పెట్టాలని బావని ఒక తప్పు ఏం చేశారంటే బావ దీనికి పెట్టే పిన్ను తెలియడట. మళ్ళీ రేపు చూపించి వీడియో యాడ్ చేశారు. ఇందులో లైటింగ్ వస్తుంది అన్నట్టు. మస్తు వచ్చింది అది గిఫ్ట్ ఏ కొని ఇచ్చిన ఎలా ఉంది నచ్చిందా? నాకు ఇది బాగా నచ్చింది బావా. నాకు సిగ్గనిపించింది ఏమంటున్నావు? థ్యాంక్ యూ అంటే చెప్పలేవాడు. థ్యాంక్ యూ చెప్పు. నాకు బర్త్డే విషయం చెప్పిన మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. నీకేం చెప్పాలనుకుంటున్నావా? సంతోషించాలనుకుంటున్నా మా బావ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు అందరికి షేర్ చేయండి. అంతేనా? షేర్ చేయమని చెప్పు. షేర్ చేయండి. నువ్వేం చెప్తావు? లైక్ చేయని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్.